श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्यै ॐ नमः शिवाय। ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः। మొదలచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో గరుడదేవాయ నమః. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 18వ భాగం ప్రారంభం. శివరాత్రి వ్రత వర్ణనం. బ్రహ్మ ఉవాచ శివరాత్రివ్రతం వజ్యే కథం చ సర్వకామదం యథా చ గౌరీభూతేశం పృచ్చతి స్మ పరం వ్రతం. ఈశ్వర ఉవాచ మఘ ఫల్గుణయోర్मध्ये కృష్ణాయాతు చతుర్దశి తస్యాం జాగరణకృద్ధం పూజితో భుక్తి ముక్తిదః. ఒకనొకప్పుడు ఈ వ్రతాన్ని గౌరీదేవికి శంకరుడు ఉపదేశించాడని బ్రహ్మదేవుడు వ్యాసునికి చెప్పాడు. ఆ వ్రత విధానం ఇది. ఉపవాసం, జాగరణ ప్రధానంగా గల వ్రతం. మహాశివరాత్రి, మాఘం, పాల్గొనం ఈ 2 మాసాలలో మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తిపరులకు పరమశివుడు ఇహలోక భోగాలను అంత్యమున ముక్తిని ఇస్తాడని చెప్పబడినది. వ్రత విధానంలో ప్రధానమైన శివరాత్రి మహాత్మ్య కథ ఈ వ్రతమునకు ఇవ్వబడినది. అందుచేత దక్షిణాదిలో కూడా ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. అందరూ భావిస్తూ ఉన్నట్టు శివరాత్రి మహాపర్వదినం మాత్రమే కాదు, విశిష్టమైన రుద్రభక్తి పరులకు ఏటేటా ఆచరించదగ్గ మహావ్రతం కూడా, పూజా విధానం కూడా ప్రత్యేకమైనది. కేవలం ఆలయ దర్శనంతో సరిపెట్టడం, ఏదో మొక్కుబడిగా జాగారం చేయడం కాదు. ప్రఖ్యాత కథ. బహుకాలం క్రితం అర్బుద దేశంలో సుందరసేనుడు అనే నిషాద ప్రభువు ఉండేవాడు. అతడు చాలా దురాత్ముడు, పాపి. అతడు ఓ రోజు వేట కుక్కలను తోడు తీసుకొని అరణ్యంలో వేటకు బయలుదేరాడు. తనతో పాటు తెచ్చుకున్న ఆహారం, నీరు 2 జాములు గడిచే వరకు సరిపోయాయి. బాగా వృద్ధెక్కేదాకా వెంట వచ్చిన వేట కుక్కలతో అడవి అంతా గాలించిన వేట చిక్కలేదు. ఒక జంతువు పట్టుబడలేదు. రోజంతా ఆకలి దప్పులతో అలమటిస్తూ నిరాహారంగా గడిపారు. అదీగాక అరణ్యంలో దారి తప్పడంతో రాజ్యానికి చేరుకోలేకపోయాడు. క్రమంగా చీకటి పడింది. అతని అదృష్టం కొద్దీ చిన్న కొలను ఒకటి కనిపించింది. దేహశ్రమ తీరడానికి అందులో స్నానం చేశాడు. నీరు మాత్రం త్రాగడానికి యోగ్యంగా కనిపించక జలపానం విరమించుకున్నాడు. భీకరారణ్యం కనుక క్రూర జంతువులు, విషసర్పాల బారిన పడకుండా తనను తాను రక్షించుకోవడానికి ఉపాయం వెతుకుసాగాడు. ఆలోచించగా నేల మీద కంటే చెట్టు మీద నిక్షేపంగా ఉండగలిగే అవకాశం కనిపించడంతో ఒక బిల్వ వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపించింది. సరిగ్గా దాని మొదట్లోనే ఏనాడో ఎవరో బేహారులు పూజించి వదిలేసిన శివలింగం ఉన్నది. చెట్టు గుబురుగా ఉండడం చేత సుందరసేనుడు ఆ చెట్టుపైకి ఎక్కాడు. ఆకలి బాధకు నిద్ర ఏటో పారిపోయింది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ దప్పిక అధికం కాసాగింది. జలం కోసం కొలంలోకి దిగి ఎక్కువ బురద లేని చోట తామరాకుల దొన్నెలో కొంత తేట నీరు తీసుకొని తిరిగి చెట్టెక్కాడు సుందరసేనుడు. ఈ ఆరోహణ అవరోహణాల వల్ల కొమ్మలు కదిలి శివలింగంపై బిల్వపత్రాలు పట్టాయి. తామరాకుల దొన్నెలో నీరు తొణికిసలాడి శివలింగంపై పడి అప్రయత్న అభిషేకం జరిగింది. అతడి అమ్ముల పొదుల నుంచి ఒక బాణం శివలింగం ప్రక్కన జారిపడడంతో మరోసారి చెట్టు దిగి మోకాళ్లపై వంగి బాణం అందుకుంటూ ఉండగా అతని చేయి బిల్వపత్రాలతో కూడిన శివలింగానికి తగిలింది. శివ దర్శన, స్పర్శన, ఉపవాస, అభిషేక, జాగరణల ఫలితాలు ఆ కొండరాజుకు అనుకోకుండానే జరిగాయి. భయం చేత అతడు ఆ రాత్రి చెట్టు మీద రెప్పవాల్చకుండానే తెల్లవారేదాకా గడిపాడు.
బాగా వెలుగు వచ్చాక తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతనికి తెలియని విషయం, అప్రయత్నం శివపూజ అతనికే జరిగిన నాటి రాత్రి శివరాత్రి. కొంతకాలానికి సుందరసేనుడు మరణించాడు. అతన్ని పాశాలలో బంధించి యమభటులు లాగుతుండగా శివదూతులు అక్కడ ప్రత్యక్షమై వారి ప్రయత్నాన్ని నిలువరించి యమభటులకు ఆ నిషాదరాజు ఎలా తెలియకనే శివరాత్రి వ్రతం పుణ్యం సముపార్జించాడో చెప్పి కైలాసానికి ఆ రాజును తీసుకుని వెళ్ళిపోయారు. అప్రయత్నంగానే జరిగిన వ్రతమునకే ఇంతటి ఫలితం ఉంటే సంకల్పపూర్వకంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రి వ్రతం జరిపితే అటువంటి వారికి కలిగే పుణ్యరాశి కొలువతరమా? శివరాత్రి వ్రతాచరణ పరులు ముందు రోజు త్రయోదశి నాడే దీక్షా సంకల్పం చేసుకొని ప్రాతకాలంలో చతుర్దశి తిథి ఉండగా స్నానం, సంధ్యావందనాలు, ప్రాతకాలంలో చతుర్దశి తిథి ఉండగా స్నానం, సంధ్యావందనాదులు ఆచరించి పరమశివుని పూజించాలి. ప్రాతధ్యేన చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం నిశి పూజాం దానం తపోహోమం కరిష్యామ్యాత్మకప్రీతితః చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభుపహేని మోక్షేऽహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర అని శివుని సంకల్పంలోనే ప్రార్థించాలి. శివ పూజలు, పంచామృతాలతో స్నానం, ఓం నమ శివాయ మంత్రజపం యథాశక్తి చెప్పబడినది. శివరాత్రి నాటి నిశిని నృత్య గీత వాద్యములు, శివభక్తి ప్రబోధాత్మక కథాగానాలతో గడపాలి. అర్ధరాత్రి 3వ 4వ జాములు మొదలవుతుండగా కొంతసేపు శివస్థుతులు, మంత్రజపాన్ని చేస్తూ ఆ రాత్రి తెల్లవారాక అవిఘ్నేన వ్రతం దేవతత్ప్రసాదాన్మయాచితం క్షమస్వ జగతాన్నాథ త్రైలోక్యాధిపతే హర యన్మయాద్య కృతం పుణ్యం యదృజ్యస్య నివేదితం తత్ప్రసాదాన్మయా దేవ వ్రతమద్య సమాపితం ప్రసన్నో మే భవ మే శ్రీమన్ గృహం ప్రతి చ గమ్యతాం త్వదలోకనమాత్రేణ పవిత్రోస్మి న సంశయః అని రుద్రుని అర్థించి పరమశివభక్తుడైన ఒక సద్విప్రుని భోజనంతో తృప్తిపరచాలి. చివరగా దేవాదిదేవ భూదేశ లోకానుగ్రహకారక యన్మయా శ్రద్ధయా దత్తం ప్రియతాం తేన మే ప్రభు. ఈ స్తుతితో శివరాత్రి వ్రతం పరిసమాప్తమై శివుడు సంప్రీతుడవుతాడు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 18వ భాగం సంపూర్ణమైనది. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ 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 హర హర శంకర మహదేవ శంభో శంకర సాంబ శివ హర హర శంకర మహదేవ శంభో శంకర సాంబ శివ శంకర 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 హర 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 శంకర శంభో శంకర సాంబ శివ హర హర శంకర సాంబ శివ ఓం మహాదేవాయ విద్మహే ఓం మహాదేవాయ విద్మహే ఓం మహాదేవాయ విద్మహే ఓం మహాదేవాయ విద్మహే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వస్తి.